నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ 'తనువుల కలయిక' భాగం 1. సంజు, కాస్త ఆగవే, నేను వస్తున్నాను గులాబీ రేకులున్న బుట్టను పట్టుకుని వెళ్తున్న భార్యతో అన్నాడు సందీప్. ఎప్పుడూ భార్య వెనకాల హచ్ కుక్కలా తిరిగే సందీప్ తను ఓ బుట్టెడు మల్లెపూలు పట్టుకుని ఆమె వెనకాల గదిలోకి అడుగుపెట్టాడు. ఇద్దరూ కలిసి గదిని అందంగా అలంకరించడం మొదలుపెట్టారు. ఈ గదిని అలంకరిస్తుంటే నీకేం గుర్తొస్తోంది? హస్కీ వాయిస్తో భార్యను అడిగాడు సందీప్. అతను మరుమల్లెల మాలలను మంచానికి వేలాడదీస్తూ ఆమె వైపు ఓరగా చూశాడు. ఆమె తనలో తాను ముసిముసిగా నవ్వుకొని, నాకేమీ గుర్తుకు రావడం లేదు, నీకేమైనా వస్తే చెప్పండి అంటూ తన పని తాను చేసుకుపోయింది. నాకేం వినిపిస్తుందో నీకు అదే అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు కావాలనే బయటపడ్డం లేదు. కొంటెగా కన్నుగీటి కొన్ని పువ్వులను తీసి ఆమె తలపైన వేశాడు. ఆమెకు దూరంగా ఉండలేక దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు. అబ్బా వదలండి, ఆమె అతన్ని ముద్దుగా విసుక్కుంది. ఏయ్, నిజం చెప్పు, నీకు మన తొలిరేయి గుర్తుకు రావడం లేదు? కౌగిలి పట్టు మరింత బిగిస్తూ ఆమె చెవిలో గుసగుసలాడాడు అతడు. ఆమె సిగ్గుపడి అతని కౌగిలి విడిపించుకుని, సంతోషించాం గాని ఇలా పువ్వుల్ని వేస్ట్ చేయకండి. గది అలంకరణకు పువ్వులు సరిపోక ఇన్కంప్లీట్గా ఉంటే అన్నయ్యకు కోపం వస్తుంది అతన్ని హెచ్చరించింది ఆమె. అన్న అతడు, మీ అన్నయ్య లక్కీ కదూ, ముహూర్తం తొందరగా ఉంది. అదే మన పెళ్ళప్పుడైతే ఎప్పుడో మధ్యరాత్రి ఉంది. నీకోసం నేను ఎదురుచూసి ఉత్సాహమంతా నీరు కారిపోయి నిద్రలోకి జారుకున్న వేళ నిన్ను గదికి పంపారు కినుగ్గా అన్నాడు సందీప్. అవును మరి, అసలే తమరికి నిద్ర అంటే ప్రాణమాయే. అయ్యో, తొలిరేయి వేస్ట్ అయిపోతుందని కంగారు పడి నిద్రలో తూగుతున్న మిమ్మల్ని బయటికి లాగడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చింది తెలుసా? అలుకగా అన్న ఆమె ఆ గదిని అలంకరించడంలో అతనికి సలహాలు సూచనలు ఇస్తూ కూర్చుంది. అమ్మగారు, పెద్దమ్మగారు ఇవి ఇమ్మన్నారు అంటూ వచ్చింది పనమ్మాయి చంద్రిక. ఇలా ఇవ్వు అని తీసుకుని చూసింది సంజన. ఓ కర్టెన్లు, బెడ్షీట్లా అనుకున్న ఆమె ఉన్నవి తీసి కొత్తవి వేయి ఆమెకు పనిని పురమాయించింది. ఆమె అలాగే చేసి ఇంకా అన్నట్టు చూసింది ఆమెని. పెద్దమ్మగారిని అడిగి పళ్ళు స్వీట్లు తీసుకొనిరా అని సంజన చెప్పడంతో చంద్రి వెళ్ళి తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టింది. టీపై పైన అగరొత్తులను, పరిమళాలు వెదజల్లే క్యాండిళ్లను ఉంచింది. ఈలోపు సందీప్ మంచం పైన పూలతో లవ్ సింబల్ వేశాడు. సంజన గదిని పరిశీలనగా చూసి ఓకే అనుకుంది. అలంకరణ పూర్తయింది. ముహూర్తానికి టైం అయింది. నేను వెళ్ళి అన్వితను గదికి పంపిస్తాను. మీరు వెళ్ళి మా అన్నయ్యను ఈ గదికి పిలుచుకొని రండి తన భర్త సందీప్తో అన్నది ఆమె. తెల్లని లుంగీ కట్టుకొని నేర్షర్ట్ వేసుకొని బాల్కనీలో నిలబడి ఉన్నాడు అంకిత్. అతడు ఆకాశంలో నీలిమబ్బులను చాటును చేసుకొని తారకతో సరసమాడుతున్న చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. మరి కాసేపట్లో నేను కూడా ఇలాగే నా అన్వితో అనుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు అతడు. ఆమెను తలుచుకోగానే అతని మనసు మధురోహణమైంది. తీయని పులకరింత అణువణువునా పాకింది. తను గడపబోయే తొలిరేయి గురించి కమ్మని కలలు కంటూ ఒకలాంటి ట్రాన్స్లో ఉన్నాడు. సందీప్ అక్కడికి వచ్చి, బావగారు, ఇక మీరు మీ గదికి వెళ్ళండి అంటూ అతన్ని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. సిగ్గుతో తల ఆడించి అందంగా అలంకరించిన తన గదికి వచ్చి తన భార్య అన్విత కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి గది తలుపులు తీసుకొని వచ్చింది ఆమె. ఏంటి ఇంత లేటు? చాలాసేపటి నుండి నీకోసం ఎదురుచూస్తున్నాను తెలుసా? విరహాన్ని తాళలేని వాడిలా అనేసి గది తలుపులు వెయ్యాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఆమెను దగ్గరికి తీసుకొని కౌగిలిలో బంధించాడు. అంతేనా? ఆమెను వదలక ఎక్కడెక్కడో ముద్దులు పెడుతున్నాడు అతడు. అతని చేతులు ఆమె శరీరపు వంపు సొంపులను తడుముతుండగా, అన్వి, ఐ లవ్ యూ హస్కీ వాయిస్తో అన్నాడు. అతని కౌగిల్లో ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరైపోతూ అతన్ని ఒక్క తోపు తోసింది ఆమె. ఆ తోపికి అతను 2 అడుగులు వెనక్కి వేశాడు. అలా అంతవరకు అతనిని ఆవహించిన ప్రేమమైకం కాస్త తొలగింది. ఏమైంది? ఎందుకలా తోశావు? తన్మయత్వంతో మూసుకొని ఉన్న తన కళ్ళను తెరిచి చూసి షాక్ అయ్యాడు. నువ్వేంటిక్కడ? తను కదా రావాల్సింది అంటుంటే కోపంతో అతని ముఖం ఎర్రబడింది. అయితే ఇప్పుడు అతని గదికి వచ్చింది అన్విత కాదన్నమాట. అయితే ఓ 10 నిమిషాల ముందు ఏం జరిగిందో చూద్దాం. మల్లెకన్నా తెల్లనైన సుతిమెత్తని షిఫాన్ చీర కట్టించి తలనిండా పువ్వులను తురిమి మెడలో లైట్ వెయిట్ ఉన్న నగలను వేసి అన్వితని శోభనపు పెళ్లి కూతుర్లా అలంకరించింది ఆమె తల్లి వందన.
సేఫ్టీ పిన్నులు, పువ్వులు అందిస్తూ పక్కనే నిలబడి ఉంది అన్విత కజిన్ నిఖిత. అక్కా, ఈ గెటప్‌లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నాకే ముద్దు పెట్టాలి అన్నంతగా ముద్దొస్తున్నావు. ఇక బావ చూస్తే ఏమైపోతాడో? నాకు తెలిసి ఈ రాత్రి బావ చేతిలో నీకు దబిడి దిబిడే. అన్వితను చూసి కిసుక్కున నవ్వింది నిఖిత. తనకు ఈ రాత్రి శోభనమని తెలిసినప్పటి నుండి గుండె దడగా ఉంది అన్వితకు. ఇప్పుడు నిఖిత ఇలా అనేసరికి ఆ దడ మరింత ఎక్కువైంది. చేతులు చిన్నగా వణుకుతున్నాయి. తన ముఖంలో హావభావాలన్నీ మారిపోతున్నాయి. ఇవేమీ గమనించకుండా నిఖిత తన మానన తాను మాట్లాడుతోంది. ఇంతలో అక్కడికి వచ్చిన సంజు అన్వితను చూసి, వావ్ వదినా, నువ్వు ఈ తెల్ల చీరలో చాలా అందంగా ఉన్నావు. నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలి అనే కోరిక నాకే పుట్టుతోంది. ఇక మా అన్నయ్య పరిస్థితి వేరే చెప్పాలా? అసలే వాడు నా అంత ఫాస్ట్ కాదు. చాలా అమాయకుడు. ఈ రాత్రి నీతో ఎలా వేగుతాడో ఏమో? ఆమెను ఆట పట్టిస్తూ ముసిముసిగా నవ్వింది. సంజన మాటలకు సిగ్గు ఆమె ముఖాన్ని కమ్మేసింది. టెన్షన్తో గుండె రైలు కన్నా వేగంగా పరిగెడుతోంది. తన టెన్షన్ని సంజన పసిగట్టకూడదని అటువైపుకు తిరిగింది. అది చూసి మా అక్కకు సిగ్గెక్కువ అంది నిఖిత. ఆ విషయం నిన్న గుమ్మం దగ్గర పేరు చెప్పమన్నప్పుడే తెలిసింది. అయినా ఈ సిగ్గంతా ఈ ఒక్క పూటే. రేపటికి అది రెక్కలు కట్టుకొని ఉష్కాకి అవుతుంది. చిలిపిగా కన్ను గీటింది సంజు. ఇంతలో సంజన అని పిలిచింది ఆమె తల్లి శారద. నా మతి మండ. కబుర్లలో పడి అసలు విషయం మర్చిపోయాను. ముహూర్తానికి టైమైంది. నేను పాలు తీసుకొని వస్తాను. ఆ తర్వాత నువ్వు గదికి వెళ్దువు గాని అని పాలు తేవడానికి వెళ్ళింది సంజన. ఇంతలో నిఖిత సెల్ ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లేలో వాళ్ళ అమ్మ ఫోటోను చూసి, పెద్దమ్మ, అమ్మ కాల్ చేస్తోంది, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని గదిలో నుండి బయటికి వెళ్ళింది. అందరూ వెళ్ళగానే గది తలుపులు ముందటికి వేసి, అమ్మా అని నసిగింది అన్విత. అన్విత అలా అనగానే గుండె దగ్గర చెయ్యి పెట్టుకొని, దేవుడా, ఇదేం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో, అలాంటిదేమీ జరగకుండా తను కార్యంగదికి వెళ్ళేలా చూడు అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది వందన. ఏమిటో నసపెట్టకుండా చెప్పు. గదిలో చిందరవందరగా పడి ఉన్న సామానంతా సద్రే పనిలో ఉంది ఆమె. తల్లి కాస్త కోపంగా అనడంతో చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా తన చిటికెన వేలు చూపించింది అన్విత. నీకు వయసు పెరుగుతోంది కానీ బుద్ధి పెరగడం లేదు. టాయిలెట్ విషయం కూడా నాకు చెప్పి వెళ్ళాలా? వెళ్ళు, అన్వితను కసిరింది వందన. అన్విత వాష్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చింది. అదోలా ముఖం పెట్టుకొని ఉన్న కూతుని చూసి, ఏంటి అలా ముఖం వేలాడేసుకొని ఉన్నావు? కాస్త నవ్వుతూ తుల్లుతూ కొత్త పెళ్లి కూతురులా ఉండు. లేదంటే చూసిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అమ్మాయి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది అంటారు. అసలే ఇంటి నిండా బంధువులున్నారు. కూతుర్ని హెచ్చరించింది ఆమె. టెన్షన్ పడుతూ చేతులు నలుపుతూ నిలబడింది అన్విత. ఆమెకేదో డౌట్ కొడుతుంటే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అనుమానంతో చూసింది. అమ్మా అని చెవిలో మెల్లగా చెప్పింది అన్విత. ఏదో వినకూడని మాట విన్నట్టు ఆమె అని అదిరిపడింది. ఒకలాంటి షాక్కి గురైన ఆమె, ఈ సమయంలో ఇలాంటి బాంబు పేల్చావేంటే? ఈ విషయం మీ అత్త వాళ్ళకి, అల్లుడు గారికి ఎలా చెప్పేది? కనతలు నొక్కుకుంది. విషయం విన్న తర్వాత వందనకు టెన్షన్తో తలనొప్పి మొదలైంది. అన్విత సమాధానం చెప్పకుండా నేలచూపులు చూసింది. ఇంతలో పాల గ్లాస్ పట్టుకొని సంజన వచ్చింది. వదినా, అక్కడ అన్నయ్య వెయిటింగ్, పద వెళ్దాం. పాల గ్లాస్ అన్విత చేతికి ఇచ్చింది. ఆమె ఆ గ్లాస్ తీసుకోకుండా అలాగే నిలబడింది. వదినా, త్వరగా పాల గ్లాస్ పట్టుకో, లేదంటే నా పొట్టలో ఉన్న బుడ్డోడికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. ఆనక నన్ను బ్లేమ్ చేయకూడదు సుమా. అసలే ఇంట్లో పాలు నిండుకున్నాయి. తనదైన ధోరణిలో గలగలా మాట్లాడింది సంజన. అయినా అన్విత పాల గ్లాస్ తీసుకోకపోయేసరికి అనుమానంతో ఆమె వందనని చూసింది. విషయం ఇది అని అన్విత చెప్పిన విషయం సంజనకి చెప్పింది వందన. అని నోరెళ్ళబెట్టిన సంజన తేరుకొని అమ్మా అని పరుగులాంటి నడకతో వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వచ్చింది ఆమె. సంజు, ఏమిటా నడక? కాస్త మెల్లిగా రాలేవు? నువ్వు కడుపుతో ఉన్నావు అన్న విషయం మర్చిపోయావా ఏంటి? వడివడిగా నడుచుకుంటూ వచ్చిన కూతుని చూసి మందలించింది శారద. అమ్మా, విషయం అలాంటిది అంటూ చెవిలో చెప్పింది. అవునా అని ఆమె కంగారు పడుతూ సుగుణమ్మ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, అత్తయ్య ఆమెను గట్టిగా పిలిచింది. ఏంటే కొంపలంటుకుపోయినట్టు అంత గట్టిగా పిలుస్తున్నావు? విసుక్కుంది ఆమె. అత్తయ్య, మరి విషయం అలాంటిది అంటూ సంజన చెప్పిన విషయం సుగుణమ్మకు చెప్పింది. ఇదెక్కడి సోద్యం అని ఆమె బుగ్గలు నొక్కుంటుంటే, ఇప్పుడేం చేద్దాం అంది. అదేమిటే,
ఈ విషయం అమ్మాయిని ముందుగా అడగలేదా అంటూ ఆమెను కోపంగా చూసింది. అత్తయ్య, అది పంతులు గారికి ముహూర్తం నిర్ణయించమని అడగడానికి ముందు నేను వందనను అడిగాను. ఆ తర్వాతనే ముహూర్తం పెట్టించాను. కానీ ఇప్పుడేమో ఇలా విచారవదనంతో అన్న ఆమె, ఇప్పుడేం చేద్దాం అత్తయ్య, నాకేమీ పాలుపోవడం లేదు చేతులు నలుపుకుంది. చెయ్యడానికేముందే, వాయిదా వెయ్యడమే అని నిట్టూర్పు విడిచింది సుగుణమ్మ. కానీ అత్తయ్య, ఈ విషయం అబ్బాయికి ఎలా చెప్పడం? వాడి దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? తన అనుమానాన్ని వ్యక్తపరిచింది శారద. ఇంకెవరు చెప్తారు? మన వాగుడుకాయ ఉంది కదా, అదే వెళ్ళి తన అన్నకు చెప్తుంది అని సంజనని చూసింది. బామ్మా, ఇది అన్యాయం. నేను ఎక్కువగా మాట్లాడతానని ఇలా ప్రతి విషయం నాతోనే చెప్పించాలని చూడకండి. పోయి పోయి ఇలాంటి విషయం అన్న దగ్గరికి వెళ్ళి నేనెలా చెప్పగలను? ముఖం వికారంగా పెట్టింది ఆమె. మరి ఎవరు చెప్తారే? మీ నాన్నగారితో చెప్పించడం బాగోదు. బామ్మ ఏమో మెట్లు ఎక్కలేదు. తల్లిగా నేను చెప్పలేను. ఇంకెవరైనా ఉన్నారా అని అటు ఇటు చూసింది. ఇంతలో అటుగా వస్తూ సందీప్ కనిపించాడు. అమ్మా, ఎందుకే టెన్షన్ అవుతావు? ఆయన ఉన్నారుగా, వెళ్ళి చెప్తారు అంది సంజన. అప్పుడే అక్కడికి వచ్చిన సందీప్ విషయమేమిటో తెలియక ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అయోమయంగా వాళ్ళని చూశాడు. సంజన నవ్వుతూ, ఇలా రండి అంటూ పక్కకు తీసుకెళ్లి విషయం చెప్పింది. హతోస్మి, గదిని నేనే అలంకరించాలి, వాయిదా పడిన విషయం నేనే వెళ్ళి చెప్పాలి. ఇదెక్కడి కర్మరా బాబు, ఈ ఇంటికి అల్లుడైనందుకు నాకు మంచి పని అప్పచెప్తున్నావు అని పెదాలు బిగించి సంజుని చిరుకోపంతో చూశాడు. మా వారు చాలా మంచివారు, ఏ పనైనా ఇట్టే చేసేస్తారు అని అతన్ని పొగడతదో ములగ చెట్టు ఎక్కించి బుగ్గ మీద ముద్దు పెట్టింది సంజు. ఎప్పుడు తిట్టడమే కానీ పొగడని సంజు ముద్దు పెట్టి మరీ పొగడడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన అతడు అంకిత్ గదికి వచ్చాడు. శోభనం గదికి అన్విత మాత్రమే వస్తుంది అన్న ఊహతో ఉన్న అంకిత్ లోపలికి ఎవరు వచ్చారు అన్నది చూసుకోకుండా వచ్చిన వారిని హక్ చేసుకొని తన ఫ్లోలో తాను వెళ్ళిపోయాడు. సందీప్ అంకిత్ కౌగిలిలో నలిగిపోతూ విరహంతో వేగిపోతున్న బావ నన్ను అన్విత అనుకున్నట్టున్నాడు. ఇలాగే నేను మరి కాసేపు ఉంటే ఆ తర్వాత జరగబోయేది తలుచుకొని భయపడ్డాడు అతడు. అందుకే అంకిత్ను బలంగా ఒక్క తోపు తోశాడు. అంకిత్ మైకంలో నుండి బయటపడి సందీప్ని చూసి నువ్వెందుకు వచ్చావని కోపగించుకున్నాడు. బావా, నీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వే తొందరపడ్డావు. ఎంత ఇది శోభనం గదైనా లోపలికి వచ్చింది ఎవరో ఏంటో చూసుకున్న తర్వాత కదా ప్రొసీడ్ అవ్వాలి. ఇలా తొందరపడకు. తొందరపడితే ఎలా చెప్పు అన్న సందీప్ తనకు తన్నుకొని వస్తున్న నవ్వుని మునిపంట ఆపాడు. కార్యం గదికి వచ్చింది కాక నీతులు చెప్తున్నావా? అతన్ని గుర్రుగా చూశాడు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొట్టేలా ఉన్నాడు అనుకున్న సందీప్ 2 అడుగులు వెనక్కి వేసి, బావగారు, ఈ పూట మీ శోభనం వాయిదా పడింది గబుక్కున అనేసి వెళ్తుంటే అవ్వక్కయ్యాడు అంకిత్. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఇది ఎవ్రీడే 7 o'clock వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి.